వాట్సాప్ యూనివర్సిటీ అని తెగ గింజుకుంటారు కదా. వాట్సాప్ యూనివర్సిటీ, ఈ సోకాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీలో నేను ఒక చిన్న ప్రొఫైల్ చూశాను. సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయాలు అయినప్పటికీ కొన్ని అంటే ఈ ఎంత దారుణమైనటువంటి ప్రోపగండా నడుస్తుందంటే, పొలిటికల్గా ఏమన్నా ప్రోపగండాలు చేసుకుంటే మీ ఇష్టం అబ్బా, ఐ డోంట్ కేర్. డేవిడ్ ఆండ్రూస్ అనే వ్యక్తి ఒక పోస్ట్ పెట్టిండు. డేవిడ్ ఆండ్రూస్ పేరు వింటేనే మనకు అర్థమైపోయింది. చూడండి, ఇది ఒక ఫేక్ వీడియో అని ఇంకా దీనిపైన విచారణ జరుగుతుంది. అయినా దీన్ని కూడా ఇప్పటికీ అది ఒక చిన్న మ్యాజిక్, అది వీడియో ఎడిటింగ్ మ్యాజిక్, దాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి ఇది వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ కాదా? చూడండి, ఈ ఇమేజ్ చూడండి, ఇది వాట్సాప్ యూనివర్సిటీ కాదా? ఫేక్ ప్రోపగండా కాదా? బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, కానీ ధర్మం జోలికి వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తాం కాబట్టి, దేశం ధర్మం తప్ప ఇంకేమీ లేదు మనకి. ఈ విషయంలో ఇది ఊహా వర్సెస్ వాస్తవం అంట. మన రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, మన రవివర్మ గీసినటువంటి చిత్రం. ఇది మన ఊహనే, లేదా ఆ గుణగణాలను బేస్ చేసుకొని మనం గీసుకున్నటువంటి ఒక చిత్రమే. అది మన విశ్వాసం, మన గౌరవానికి సంబంధించిన చిహ్నం. దానికి ఇది వాస్తవం అంట. రాముణ్ణే నువ్వు నమ్మవు, రామాయణమే జరగలేదంటావు. రాముణ్ణి నమ్మవు, రామాయణం జరగలేదంటావు. మళ్ళీ సీతమ్మను రాముడు అవమానించాడంటావు, అనుమానించావు అంటావు. రావణాసురుడు, ఈ రాముడు ఇదంతా కూడా హంబక్కు స్టోరీ అంటావు. మళ్ళీ రావణాసురుడిని రాముడు అన్యాయంగా చంపేశాడంటావు. రావణాసురుడు ఎదుగుతున్న రావణాసురుడిని తట్టుకోలేక. నువ్వు రామాయణాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ముతున్నావా లేదా? ఇక్కడ క్లారిటీ ఇవ్వు. నువ్వు నమ్మకపోయావు అనుకో, ఇదంతా వదిలే. ఇంకా నువ్వు నమ్మకపోతే అదొక కల్పితమైన స్టోరీ అయినప్పుడు ఈ కల్పితాల గురించి మళ్ళీ నువ్వు వాస్తవాలుగా, యథార్థాలుగా ఎందుకు మాట్లాడతావు? సో ఈ ఫక్తు మేధావులందరికీ కూడా ఇదొక అలవాటు, ఈ విధంగా మాట్లాడడం, తద్వారా వచ్చేటటువంటి ఒక రకమైన ఆనందం. దాన్నే అంటారు కదా సు ఆనందం అని. సు అంటే ఏంటో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇలా పెట్టి, సరే గిరిపుత్రుల మాదిరి ఉన్నారు, ఒక వానరం ఉన్నది, రాముణ్ణి ఇలాగే చూసుకోవాలి, అలాగే చూసుకోవాలి అని చెప్పడానికి మీరెవరు, మీరు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. దానికి వాళ్ళు ఇచ్చే వివరణ నవమి ఒక విశ్లేషణ అని చెప్పి, అడవిలో ఉంటే విల్లు ఉండవచ్చు కానీ కిరీటం ఉండదు, ఎందుకంటే రాజ్యాన్ని త్యజించాడు కాబట్టి. వాళ్ళ తాలూకా తర్కం చూడండి, పనికిమాలిన తర్కం. రాజ్యంలో ఉంటే విల్లు చేతిలో ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది రాజదండం కాదు, కేవలం వేటాడే ఆయుధం కాబట్టి. బుర్రలు ఎక్కడున్నాయో వాళ్ళకి అర్థం కావట్లే. పట్టు వాడకము చైనా నుండి ప్రపంచానికి విస్తరించింది, అది కూడా క్రీస్తు పూర్వము 2000 లోపే. రాముడు పట్టు వస్త్రాలు వాడాడు అనేది ఆధారము చూపలేని పచ్చి అబద్ధం. కోతులు ఎక్కడైనా మాట్లాడతాయా? రమణ మహర్షి కాదు, రమణానంద, మనము ఎవరైతే అన్నామో ఒక బాబా, ఆ రమణానంద అనే అతను చెప్పాడు రామాయణాన్ని వెక్కిరిస్తూ, కోతులు ఎక్కడైనా మాట్లాడతాయా బాబు? వాల్మీకి రాసిన రామాయణము సగం అబద్ధము, సగం నిజము, నేను చెప్పిందే సత్యము అని అంటుంటాడనమాట. వాళ్ళు ఇలాంటి దొంగ బాబాల మాటల్ని పట్టుకొని ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతుంటారనమాట. ఎందుకు నేను సనాతన ధర్మంలో సన్నాసుల పేరిట చేస్తున్నానో మీరు చిన్న ఉదాహరణ. ఇది జస్ట్ కంటికి ఇప్పుడే కనిపించింది, అది వాస్తవంగా పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు నేను. ఈ దొంగ బాబాల్ని వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు తెలుసా? వాళ్ళు సనాతన ధర్మాన్ని క్షీణింపజేస్తున్నారు కదా, వీళ్ళ అజెండాలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను, తెలుసో తెలియకో. సో దే ఆర్ హ్యాపీ విత్ దెమ్, అందుకే వాళ్ళు క్వశ్చన్ చేయరు. పైగా వారు చెప్పిన విషయాన్ని వీరు ప్రామాణికంగా తీసుకొని చెప్తారు. కోతులు ఎక్కడైనా మాట్లాడతాయా? రమణానంద, యాక్చువల్గా రమణ మహర్షి కాదు, వీళ్ళకి పేరు తెలియదు సరిగ్గా. ఈ ప్రశ్నకు ఇంతవరకు హైందవ కమ్యూనిటీ నుంచి సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు రామాయణాన్ని నమ్ముతున్నాను, ఈ దేశంలో జరిగినటువంటి స్టోరీ, రాముడు ఈ దేశాన్ని పాలించాడు, ఈ నేల మీద నడయాడాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మి ముందుకు రా, అప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు రాముడు అబద్ధం అంటావు, కల్పితం అంటావు, మళ్ళీ ఇదంతా మాట్లాడతావు. అర్థమైంది నా పాయింట్? బంగారం వాడకము లోహయుగం నుండి ప్రారంభమైంది. ఈ ప్రకారము
త్రేతాయుగం అనేది అభూత కల్పన లేదా 5,000 సంవత్సరాల లోపే. ఒక క్లారిటీ లేదు 5,000 సంవత్సరాలు. బంగారం గురించి కూడా అంటే భారతదేశము బంగారం పరిచయం చేసింది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు. అసలు ఈ ఇంగ్లీషు దేశాలు ఉంటాయి కదా, అవి హైయెస్ట్ లివింగ్ నేచర్ని సిల్వర్ స్పూన్ అంటారు. వాడు సిల్వర్ స్పూన్ గడరా అంటారు. అర్థం బై బర్త్ రిచ్ అని. సిల్వర్ స్పూన్ ఏంటి బై బర్త్ రిచ్ అయితే? గోల్డ్ స్పూన్ అనాలి కదా అట్లీస్ట్, డైమండ్ దాకా వెళ్ళకపోయినా. అంటే గోల్డ్ అంటే వాళ్ళకేం తెలియదు, వాళ్ళు అక్కడ సిల్వర్ దగ్గర ఆగిపోయారు. రాళ్ళు రత్నాలు ఈ మరీ అంతా వెనక్కి వెళ్ళక్కర్లే. పుష్పక విమాన వర్ణన ఒక్కటి మనం డీకోడింగ్ చేస్తే పిచ్చెక్కిపోదు ఒక్కొక్కడికి. వీళ్ళ బతుకులకి మనల్ని వెక్కిరించడం తప్ప చిత్తశుద్ధితో అది మన చరిత్రరా అని వాళ్ళలో వాళ్ళు కాసేపు ఆలోచించుకొని, మన చరిత్రని మనం ఏంటిరా వెక్కిరించుకుంటున్నాం పెద్ద మేధావుల్లాగా బుడబొక్కలలాగా అని చెప్పి అనుకోవాలి. వాళ్ళు అనుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అని వాట్సాప్ యూనివర్సిటీ కాదా? దీని గురించి ఎందుకు మాట్లాడరు? నిత్యము ధర్మాన్ని దూషించటమేనా? బీజేపీ భుజం మీద నుంచి, ఆ ఓవైసీ భుజం మీద నుంచి, వేరే మతాల భుజాల మీద నుంచి హిందూ ధర్మం అల్టిమేట్ టార్గెట్. హిందూ ధర్మం ఏం చేసిందిరా అంటే, హిందూ ధర్మం ఈరోజు మీరు వెనకేసుకొస్తున్న మైనారిటీలు ఒకప్పుడు హిందువులే. ఈరోజు మిషనరీలు మత మార్పిడులు చేస్తున్నాయంటే మార్కెటింగు ప్రొడక్ట్స్ ఇక్కడ హిందువులే. దొంగ బాబాలు హాయిగా బతుకుతున్నారంటే కారణం హిందువులే. వాస్తు పేరిట పిచ్చాపాటి విచ్చలవిడిగా వ్యాపారం చేసుకొని పబ్బాలు గడుపుకుంటున్నారంటే హిందువులే. హిందువులు దేనికి ఉపయోగపడట్లేదు మీకు? ఏంటి అసలు నాకు అర్థం కాదు. 55 ఇస్లామిక్ దేశాలు, 150 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఒకగానొక దేశం, మళ్ళీ మీ భాషలో చెప్పాలంటే సెక్యులర్ దేశం. కాస్తో కూస్తో ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉంటారు. అందులో మళ్ళీ భారతదేశంలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే చాలా చోట్ల హిందువులే మైనారిటీలు. కేరళలో 50% దగ్గరకు ఉన్నారు హిందువులు. పోనీ 50% ఉన్నారు కదా అని వాళ్ళేమైనా యూనిటీగా ఉంటారంటే వాళ్ళకి ఇప్పటికీ నిద్రే. వాళ్ళేం అక్కడ సుఖంగా లేరు. సుఖంగా మీన్స్ బాధ్యతగా లేరు, సంఘటితంగా లేరు. సో అక్కడ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళ ఓటు బ్యాంకే చాలా కీలకం అక్కడ పార్టీలకి. సో ఎప్పటికి మేలుకుంటే భారతదేశం బాగుంటుంది అనేది మనం ఆలోచించాలి. ఇలాంటివి ఆలోచించినప్పుడు మనల్ని మనువాదులు, మతవాదులు, బ్రాహ్మణవాదులు, హిందూవాదులు, మతతత్వవాదులు ఇలా మనకి ఒక ట్యాగ్లైన్ పెడతారు. కానీ అల్టిమేట్గా ఒక సంతృప్తి ఉంటుంది నిద్రించే ముందర. ధర్మం వైపున ఇవాళ నిలబడి కాసేపు మాట్లాడాం. రాముడు గురించి, కృష్ణుడి గురించి చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాం. నా కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన ఒక 2-3 శ్లోకాల్ని ఆలోచించుకునేలాగా చేసుకున్నాం. ఇట్లా సంతృప్తిగా నిద్రిస్తాం. ధర్మం అల్టిమేట్ మాకు. ధర్మానికి మించింది ఇంకేమీ లేదు. ఎంతోమంది వెళ్ళిపోవచ్చుగాక, వెళ్ళిపోతూ ఉండొచ్చుగాక, కానీ అల్టిమేట్గా సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణంలో ఉన్నటువంటి ధర్మమైన అక్కడి నుంచి మళ్ళీ బ్లాస్ట్ అయి గెలుస్తుంది. 5 వర్సెస్ 100 ద్వాపరయుగంలో గెలిచింది 5. దానిపైన కూడా రకరకాల వక్రీకరణలు చెప్తారు. సో ఎక్కడ మన భరతవర్ష కుటుంబీకులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఇదే. సంఖ్యాబలం కాదు, విజ్ఞాన బలం ముఖ్యం, ఐక్యూ ముఖ్యం, సంఘటిత శక్తి ముఖ్యం. మనం ఎంతమంది ఉన్నామని కాదు, ఉన్నంతలో ఎంత మనం ధర్మం పట్ల అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తున్నామనేది ముఖ్యం. మరి కొంతమంది పరుష పదజాలాలతో రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. విస్మరించండి, అలాంటివి ఏం అక్కర్లేదు. అల్టిమేట్గా మనది పరిశోధన, పరిశీలన, జ్ఞానాన్వేషణ, సత్యశోధన. ఇలాంటి రబ్బరుగాళ్ళందరికీ లాగి గోబ మీద కౌంటర్ ఇచ్చేలాగా నాలెడ్జ్ సంపాదించుకోవాలి. లేకపోతే వాళ్ళు చెప్పేది నిజమని రేపొద్దున మన పిల్లలు కూడా నమ్మేస్తారు. ఏ విషయమూ తెలియని వ్యక్తికి ఇలాంటి ఫక్తు మేధావులు, సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకుంటారు.